Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there. Veka's been just everywhere. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సరిగ్గా 3 ఏళ్ల క్రితం జరిగిన సీన్ ఇప్పుడు రివర్స్ లో జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పెద్దారెడ్డి జేసీ ఇంట్లోకి వెళ్లిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఇప్పుడు అలాంటి సీనే రివర్స్ లో జరిగింది. ఎమ్మెల్యే అనుచరుడు వైసీపీ నాయకుడు మురళి ఇంటికి టీడీపీ నేతలు వెళ్లడం ఉద్రిక్తతలకు దారితీసింది. అసలు తాడిపత్రిలో ఏం జరిగింది? అనంతపురం జిల్లా తాడిపత్రి మళ్లీ రగిలింది. టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఎన్నికల సమయంలో జరిగిన దాడుల నేపథ్యంలో యాంటిసిపేటరీ బెయిల్పై ఉన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. పుట్లూరు మండలం కొండాపురం వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల మరుసటి రోజు జరిగిన రాళ్లదాడి మరువక ముందే మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఇంటికి వెళ్లిన పెద్దారెడ్డి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని అనంతపురం తిరిగి వెళ్లిపోయారు. అయితే పెద్దారెడ్డి వెంట ఆయన అనుచరుడు వైసీపీ కార్యకర్త మురళి ఉండడం చూసిన టీడీపీ కార్యకర్తలు కోపంతో రగిలిపోయారు. మురళి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని ఫర్నిచర్ను తగలబెట్టారు. సకాలంలో మంటల్ని ఆర్పేశారు. మురళి ఇంటి ముందున్న 2 కార్లు, ఒక స్కూటీని కూడా ధ్వంసం చేశారు. మురళి గన్స్ పట్టుకుని బయటకు రావడం కలకలం సృష్టించింది. తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ జగదీష్ పట్టణంలో పర్యటించారు. జరిగిన ఘటనపై మురళిని పోలీసులు విచారించారు. అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణంలోకి ప్రవేశించరాదని ఆంక్షలు ఉన్నప్పటికీ ఎలా వచ్చారంటూ టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రి ఘటనపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తాడిపత్రికి వెళ్లకూడదనే దౌర్జన్యం చేస్తున్నారని, పోలింగ్ రోజు ఆ మరుసటి రోజు చెలరేగిన అల్లర్లలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయకపోవడం వల్లే మరోసారి తాడిపత్రిలో విధ్వంసం జరిగిందని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించారు. గతంలో కూడా మురళి ఇంటిపై జేసీ కుటుంబం దాడి చేసిందని విమర్శించారు. ఆత్మరక్షణ కోసమే మురళి లైసెన్సుడు తుపాకీలు బయటకు తీశాడన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. తనను అంతమొందించేందుకు వెనకాడరనే హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేశారన్నారు. అతని కొడుకును రాజకీయంగా ఎదిగేదానికోసం నన్ను అంతం చేసేదానికి కూడా వెనకాడడు అనే ఒక ఆలోచనతోనే నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా నేను పెట్టడం జరిగింది. చాలామంది అధికారులకు అందరికీ కూడా పెట్టిన నాకు వచ్చింది కూడా ఎప్పుడు ఈ 2-3 రోజుల్లోనే ఈ రిసీవ్డ్ కూడా వచ్చింది. వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. మీరు కూడా క్షుణ్ణంగా చూడొచ్చు. అంతే కదా, రాజకీయ అడ్డు తొలగించుకోవాలని కోసమే మా అన్నను హత్య చేసినారు. ఇప్పుడు నన్ను కూడా హత్య చేసేదానికి ప్రయత్నం చేస్తారు. నా శ్వాస ఉన్నంత వరకు నేను తాడిపత్రిలోనే ఉంటా. తాడిపత్రి ప్రజల కోసం, నాయకుల కోసం నేను పనిచేస్తాను. మొత్తానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకతో తాడిపత్రి రణరంగంగా మారింది.